పరిశుద్ధమైన ఆయన పిలుపును బట్టి దేవుడు తన కృపచేత మనల్ని మన కుటుంబాలని కాచి కాపాడిన దేవాతి దేవునికి చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుని మహాప్రేమను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. గతించిన వారంలో అంటే ఇంచుమించు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనము అధ్యాయంలో ఉన్న ఉపభాగాలను మనం పరిశీలిస్తున్నాం. దేవాది దేవునికి మహిమార్థంగా మనము ఈ పత్రికని చదివికిని ఈ పత్రిక యొక్క ఉద్దేశంలో ఉన్న ఆ సర్వసత్యాన్ని మనం గ్రహించి మనం కూడా సత్యంలోకి ఇంకా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం కాదు, కానీ ఈ ఒక మార్గమై ఉంది ఈ పత్రిక. మనకి మార్గం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దాన్ని మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడున్న ఈ నేటి కాలంలో స్థానిక సంఘాలు కానీ ఇంటికాడ కానీ అలాగే గల్ఫ్ కంట్రీలో కానీ ఉన్న అలాగే విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గమ్ముని పాపానికి పడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. పాపానికి ఎందుకు పడిపోతారంటే పాపం అంత అలాగా నిన్ను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ పత్రిక మనకి ఏం చేస్తుందంటే పాపం జోలికి వెళ్ళకూడదు, పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా జీవించటం వల్ల ప్రభు నీలో నివసిస్తున్నాడు, నువ్వు కడగబడ్డావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు, పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నావు. నువ్వు దేవుడు అల్టిమేట్గా నీలో నివసిస్తున్నాడు. ఆ ప్రభువు యేసుప్రభు గారు నీలో నివసిస్తున్నాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మకు ఆలయం ఉంది, పరిశుద్ధాత్ముడు కూడా నీలో నివసిస్తున్నాడు, సంచరిస్తున్నాడు. చంచికరువుగా ఆయనను మనకి అనుగ్రహించిన దేవాతి దేవునిని మనం దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఈ పత్రికను తెలియపరుస్తున్న మెయిన్ కాంటెస్ట్ ఏంటంటే పరిశుద్ధతను దుఃఖపరచుకుడి, పవిత్రంగా బ్రతకండి. మీరు అపవిత్రులు అవ్వకూడదు. మీరు ఒకసారి కడగబడ్డారు, మళ్ళీ మీరు శరీర ప్రకారంగా వెళ్ళిపోతున్నారంటే అవివేకులు కాకపోతే ఏంటి అన్న ఆలోచనతో ఈ సందర్భం స్టార్ట్ అవుతుంది. గతించిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4, 5 మొదటి అధ్యాయం, 2 అధ్యాయం, 3 అధ్యాయం, 4 అధ్యాయం కూడా ఒక భాగాన్ని సూచిస్తుందని నేను చెప్పాను. 5, 6 కూడా ఒక భాగం అని చెప్పాను. ఇప్పుడు వచ్చాము 7వ అధ్యాయంలోకి వచ్చాం. కానీ 7వ అధ్యాయానికి రాకముందు ఆ కొరింథీ పట్టణస్థులు ఒక ప్రశ్న అపొస్తలుడైన పౌలు గారికి ప్రశ్నలు వేశారు. ఒక ప్రశ్నోత్తరము రాసి పంపారు. వాళ్ళకి వచ్చిన అభ్యంతరాలు రాసి పంపారు. రాసి పంపిన తర్వాత దానికి జవాబు రాసి సమాధానం రాసి తిరిగి పంపించిన పత్రికలో 7 అధ్యాయం కానించి 16 అధ్యాయాల వరకు కూడా ఇది మనం గమనించాలి. అర్థమవుతుందా? నేనేం చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి. ఇంచుమించు అర్థం అవ్వకపోతున్నదంటే నువ్వు ఎక్కువ శాతం బైబిల్ చదవట్లేదని నేను కాదు, ప్రభు గ్రహిస్తారు. ఎక్కువ శాతం పత్రిక మనకు అర్థం అవ్వట్లేదంటే బైబిల్ యొక్క కనీసం బైబిల్ నువ్వు చదవట్లేదు అన్నది తెలిసిపోతుంది. అర్థమవుతుంది అనుకో, ఓహో దీని వెనకాల ఏం చెప్తారు ఈయన, దీని వెనకాల మనం ఏం వినాలి, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడతాడు ఈయన, దేనికోసం ఈయన చెప్తాడు, ఏ విషయంలో ఈయన మాట్లాడతాడు అన్నది మనము ఆసక్తిగా వింటాం. ఈ పత్రికలో ఎన్ని భాగాలు చెప్పాను నేను? మొదటి నుంచి 4 అధ్యాయాల వరకు ఒక భాగం అని చెప్పాను. 5, 6 కూడా ఒక నీచమైన కార్యం గురించి ఒక భాగం అని చెప్పాను. 7 అధ్యాయం కానించి 16 అధ్యాయం వరకు కూడా ఒక భాగం అని చెప్పాను. అంటే 3 భాగాలుగా దీన్ని మనం చూడొచ్చు. మొదటి భాగములో క్లోయే ఇంటి వారి ద్వారా 1 నుంచి 4 అధ్యాయాల వరకు సమాధానాన్ని ఆ క్లోయే ఇంటి వారి ద్వారా వాళ్ళు ఏమొచ్చేసిందంటే వర్గాలు వచ్చేసినాయి. నేను పౌలు వాడును, కేఫా వాడును, అపోల్లో వాడును అనే వర్గాలు తయారైపోయి
వర్గాలు అసలు తయారవ్వకూడదు. సంఘములో నా సొంత అన్నైనా, సొంత చెల్లైనా, సొంత అమ్మైనా, సొంత ఉంటారు కదా, క్షమించండి. అయితే కుటుంబముతో ఉన్న మనము సంఘము దగ్గరకు వచ్చినప్పటికీ, సంఘ పరిధిలో మనం వచ్చినప్పటికీ ఎలా ఉండాలి అని ఆలోచిస్తే దేవుని యొక్క అడుగుజాడలో మనం ఉండాలని ఈ పత్రిక మనకు చెప్తుంది. రైట్, ఇంకా పత్రికకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే 6 అధ్యాయము 5 అధ్యాయం చూసాం మనం. ముందు భాగాల్లో మీరు చూడండి. 6 అధ్యాయంలో అయితే నేను చాలా ఉపభాగాలుగా నేను విడగొట్టి నేను మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పాను. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అర్థం అవ్వకపోతాం చాలా ప్రమాదం. అది అప్పుడే మనం ఇటు కూడా వెళ్ళిపోతాం. కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 7 అధ్యాయానికి వచ్చాం. 7 అధ్యాయంలో కూడా చాలా భాగాలు ఉన్నాయండి. 7 అధ్యాయాల్లో మీరు 1 నుంచి 40 వచనాలు ఉన్నాయి. ఈ 40 వచనాలు కూడా ఏంటి సందర్భం అంటే వివాహము గురించి. మీకు అందరికి పెళ్ళిళ్ళు అవ్వాయా? మీ అందరికీ పెళ్ళిళ్ళు అవ్వాయా లేవా? పెళ్ళైనోళ్ళును చూడొచ్చు, పెళ్ళి కానోళ్ళు చూడొచ్చు. పెళ్ళైన వాళ్ళు మరింత జ్ఞానం పెట్టి ఆలోచించి చూడాలి. పెళ్ళి కానోళ్ళు మరింత ఎక్కువ జ్ఞానం పెట్టి చూడాలి, ఆలోచించి చూడాలి. వివాహం గురించి ఒక అభిప్రాయాలు వాళ్ళకి వచ్చేసినాయి. ఎప్పుడైతే కొరింథీ పట్టణస్థులకి అలాంటి అభిప్రాయం వచ్చిందో వాళ్ళు పంపిన లేఖకి సమాధానమే ఈ 7 అధ్యాయం. 7 అధ్యాయం కానించి 16 అధ్యాయాల వరకు ఇంచుమించు 7 అధ్యాయమే వివాహం గురించి, 8 అధ్యాయము విగ్రహార్పణం గురించి, 10, 11 ఇంచుమించు ఆత్మ గురించి, 10 అధ్యాయము మోసే ఎర్ర సముద్రంలో వాళ్ళందరూ కూడా ఒక ఆత్మ యందు ఒక పానం యందు ఆ బండలోంచి తాగింది క్రీస్తే అని చెప్పడం. 11 అధ్యాయం గురించి ఆకలేసి వచ్చేస్తున్నారు ప్రభు బల్లకి, కడగబడలేదు, మారు మనసు లేదు. ఇప్పుడు చూడండి, చాలామంది మనం అనుకోకూడదు కానండి, పాపం తెలియక చాలామంది వస్తారండి. దేవుని మందిరంలో కూర్చుంటే నాకు ఏదో శాంతి కలుగుతుంది అన్న వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారండి. ఇంటికాడ కుటుంబ సమస్యలన్నీ పోగా వెళ్ళిపోయి మందిరంలో కూర్చుంటే నాకు శాంతి లభిస్తుందని, ప్రశాంతంగా ఉండొచ్చని అన్న వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారండి. కానీ ప్రియ సహోదరులారా, ప్రభు మాత్రం నువ్వు కంపల్సరీ తెలుసుకో. నీ తమ్ముడిగా చెప్తున్నాను, నీ అన్నగా చెప్తున్నాను, ఒక ఎందుకు పనికరాలని నన్ను దేవుడు తన కృపచేత వాడుకున్న విధానాన్ని బట్టి కూడా ఈ మాటలు నేను చెప్తున్నాను. క్రీస్తుని నువ్వు కంపల్సరీ తెలుసుకోవాలి. ఆ ప్రభు నీలోకి కంపల్సరీ రావాలి. ఎందుకు రావాలి ఆ ప్రభు నీలోకి అని నేను ఒక్క మాట చెప్తాను మీకు. ఒక్క నిమిషం ఉండండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో నుంచి మనము 7వ అధ్యాయానికి వచ్చేసాం. 7వ అధ్యాయానికి వెళ్ళకముందు ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. కానీ నేను ఏం చెప్తున్నానంటే, ప్రభును నువ్వు బాగా తెలుసుకో. నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు గారు దేవుడై ఉన్నాడు. ఆ నిత్యజీవం కలిగి ఉన్నాడు, ఆయన జీవం కలిగి ఉన్నాడు. ఆ ప్రభుని నువ్వు అంగీకరించాలి. ఆ నామమందే నువ్వు లేగాలి. ఆ నామమందే నువ్వు బాప్తిసం పొందాలి. అలా పొందినప్పుడే దేవుడు నీతో, నాతో, మనందరితో ఐక్యత కలిగి జీవిస్తాడు. పొందలేదనుకో, నువ్వు మందిరంకి వచ్చి వెళ్ళిపోతున్నా, దశమ భాగాలు ఇచ్చిన, కృతజ్ఞత కానుకలు ఇచ్చిన, నీ మనస్సుకి సరిగా లేదా, చీకటి సంబంధవా, నేను ఇది ఇస్తున్నాను అది ఇస్తున్నానని నువ్వు వచ్చినట్లయితే ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను ఎన్నిక చేయడు. కాబట్టి 7వ అధ్యాయానికి వెళ్తున్నాం.
బాగా గమనించండి. క్లోయే ఇంటివారి ద్వారా సందేశాన్ని విని 4 అధ్యాయాలైన ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి మొదటగా వెలిగింపబడ్డారు మీరు. ఇప్పుడు మీలో వర్గాలు వచ్చాయి, అది మంచిది కదని చెప్పేశాడు ఆయన. 5-6 అధ్యాయము ఒక నీచమైన కార్యం సంఘంలో జరుగుతున్నాయి. అటువంటి కార్యం చేసిన వాళ్ళు నరకంలోకి పడిపోతారని కట్టగట్టుగా అపొస్తలుడైన పౌలు గారు చెప్పేశారు. అయినా 7వ అధ్యాయం వచ్చినప్పటికి వివాహం గురించి కూడా వాళ్ళు విభేదాలు వచ్చేసినాయి. వివాహం చేసేసుకున్నారా మీరు? అయితే మీరు పరిశుద్ధంగా జీవించాలి, ప్రభువుని నమ్ముకుంటేనే. ఒకరినొకరిని వెడబాయాలి, ప్రార్థనకు ఆటంకాలు కలగకూడదు అన్న థాట్ కూడా అపవాదిగాడు వాళ్ళు కలిగించేశాడు. అర్థమవుతుందా? వివాహం చేసుకున్న భార్యాభర్తలో దాంపత్య జీవితంలో ఇంకో 3వ వ్యక్తి వచ్చాడనుకో చాలా కష్టం. ఆ 3వ వాడే అపవాది వచ్చేసాడు. ఓహో, వివాహం చేసుకున్నారా మీరు? అయితే ప్రార్థనలను అంటే వాక్యం ద్వారా కూడా మనల్ని కొడతాడు వాడు. దానికి జవాబు రాస్తున్నారు 7వ అధ్యాయంలోను. ఈ 7వ అధ్యాయంలోనూ మీకు అర్థమైనట్లు, నాకు అర్థమైనట్లు, మనందరికీ కూడా అర్థమైనట్లు ఒక లైన్ ప్రకారంగా వెళ్ళిపోతున్నాను. ఆ లైన్ అని మనము అర్థం చేసుకుని ముందుకు వెళ్దాం. అంతకంటే ముందు ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభునామాన్ని బట్టి ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. నీ చిత్తాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడుతున్నందుకు మీ కనుకొలతను బట్టి తండ్రి, మీ ప్రేమను బట్టి నా తండ్రి, మీ ఆలోచన, మీ ఆత్మ సహాయాన్ని నాకు ఇచ్చి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చెప్తున్నప్పుడు, ఇప్పుడు బోధిస్తున్నప్పుడు మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీరు ఏదైతే రాయించారో అది సూటుగా స్పష్టంగా చెప్పే శక్తిని, బలాన్ని నాకు దయచేస్తావని, నీ కృపచేత మా అందరినీ కూడా ప్రభు మీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటావని, వాక్యం అర్థమవలేని వారికి అర్థమైనట్టు జ్ఞానాన్ని దయచేస్తావని నానా తండ్రి, నీ చిత్తాన్ని బట్టి నన్ను అలాగే నా పరిచయను ముందుకు కొనసాగిస్తారని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమెన్. రైట్, ముందుకు వెళ్దాం. ఏమని మాట్లాడుకుంటున్నాం మనం? సందర్భం ఏంటి, కాంటెస్ట్ ఏంటి? వివాహం గురించే. 7వ అధ్యాయం అంతా కూడా ఏంటి సందర్భం అని మీరు పైన రాసుకోవాలంటే వివాహము గురించి వాళ్ళు అభిప్రాయాలు వచ్చేసినాయి. ఒకళ్ళు పెళ్ళి చేసుకోకూడదు, ఒకళ్ళు పెళ్ళి చేసుకోవచ్చు. పెళ్ళి చేసుకుంటే నువ్వు క్రైస్తవుడు అయితే ఎడబాటుగా ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళ దాంపత్య జీవితంలో కూడా విభేదాలు లాక్కొచ్చేశారు. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు ప్రభునామాన్ని బట్టి ఆ మాటలు మనం చూద్దాం. మొదటి 1-2 వచనాలు ఏమి చూపిస్తున్నదంటే, వివాహము చేసుకొనకూడదు అను వారికి ఒక జవాబు రాస్తున్నారు. వివాహం ఎవరైతే అంటున్నారో వాళ్ళకి అపొస్తలుడైన పౌలు గారు 1-2 వచనాలతో జవాబు పరిపూర్ణంగా ఇస్తున్నారు. వివాహం చేసుకోకూడదంట, అంతే కదా. వివాహము చేసుకొనకూడదు అనుకొను వారికి జవాబు రాస్తున్నాడు ఆయన. ఇది మొదటి పాయింట్, మొదటి పార్ట్ అండి. ఇది 1వ పార్ట్. ఇది ఈ 7వ అధ్యాయంలో మొదటి పార్ట్. ఎందుకంటే ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఎందుకంటే 1, 2, 3, 4 కింద మనం ఉపభాగాల కింద తీసుకుని మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మీరు చదువుకోవటానికి, చూస్తానికి, గ్రహించడానికి ఈ 2 వచనాలు ఏం సూచిస్తున్నాయి? వివాహం చేసుకోనకూడదు అన్న వారికి అపొస్తలుడైన పౌలు గారు జవాబు రాస్తున్నారు అని నువ్వు రాసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది. ఓకేనా? 2వ పార్ట్ 2లో 2వ భాగంలో, ఈ 7వ అధ్యాయం ఉపభాగంలో 2వ భాగంలో
మీరు 3వ వచనం కానించి 7వ వచనం వరకు కూడా మీరు అర్థం చేసుకుంటే, వివాహం చేసుకుని వారు శరీర ధర్మాలు కార్యాలు జరుపుకొనకూడదని వాదించు వారికి, అంటే ధర్మం జరపకూడదు, వాళ్ళ యొక్క దాంపత్య జీవితం జరిపించుకోకూడదు అన్న వారికి జవాబు రాస్తున్నారు 3 కానించి 7వ వచనం వరకు. ఈ 2 భాగాలు అర్థమయ్యాయా మీకు? మొదటి వచనము 2వ వచనం ఏంటి? వివాహం చేసుకొనకూడదు అన్నవారికి జవాబు. 3వ వచనం కానించి 7వ వచనం వరకు ఏంటి? 2వ పార్ట్ 2లో వివాహం చేసుకున్న వారు ఏమని ఉంటున్నారంటే, శరీర ధర్మాలు జరుపుకొనకూడదని వాదించుతున్నారు, వారికి జవాబు. ఈ 2 విషయాల్లో మొదటి విషయం మనం చూద్దాం, ఆ తర్వాత మనము ముగించుకుందాం. ప్రభునామాన్ని బట్టి అంతకంతకు కూడా ముందుకు వెళ్దాం. అంటే ఒకటి మనము అలా చూస్తాం వల్ల ప్రభునామాన్ని బట్టి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కదా. రైట్. అసలు ఏంటి, ఎందుకు వచ్చింది వీళ్ళకి, ఎందుకు వచ్చింది అని చూస్తే ఇక్కడ రాస్తున్నారు, మీరు రాసిన వాటి విషయమై స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలంట. అసలు స్త్రీనే ముట్టుకోకూడదంట. అదేంటండి? ఆదాము అవ్వ అక్కడ జతపరిచాడు కదా, మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అని ఆదికాండంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మంచి భావం తెలియపరుస్తుంది కదా. యావత్ ప్రపంచంలో జనాభా అంతా కూడా, మనుషులందరూ కూడా ఆదాము నుంచి వచ్చారు కదా. యావత్ భూమి మీద మనుషులందరూ ఎవరి నుంచి వచ్చారు? మాట్లాడరే. ఎవరి నుంచి వచ్చారు? అపోస్తుల కార్యము 17వ అధ్యాయము, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 26, 27, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుక్కుందురేమని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయకాలం వారి నివాసన స్థలం వరకు పొలిమేర్లు ఏర్పరచును. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వర్లో కొందరు చెప్పుచున్నారు. ఎవరి గురించి? ఆదాం గురించి. ఏంటి సందర్భము? ఒక్క మనిషి నుంచి వచ్చిన మనమందరం కూడా వివాహము చేసుకొనకూడదు అన్నవారికి జవాబు ఏంటి? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, పరిశుద్ధంగా జీవించండి అన్నవారికి జవాబు ఏంటి? ఆయన చెప్తున్నాడు 7వ వచనంలో, 1వ వచనంలో, 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటున్నాడు, స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు అంటున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లాక్కొచ్చేసింది అపవాది? అంటే దాంపత్య జీవితానికి కూడా లాక్కొచ్చేసింది, ముడిపట్టేసింది. ఫలించండి, అభివృద్ధి చెందండి, ఆ పిల్లల్ని దేవుని సేవకి, దేవుని యొక్క సేవలో పెంచండి అన్న ఆలోచన తీసుకోకుండా ఎక్కడి వరకు తీసుకొచ్చేసాడు అపవాది? వివాహ సంబంధం దగ్గరికి తీసుకొచ్చేసాడు. బాగా గమనించాలి మాటలు మీరు. 2వ వచనం అంటున్నాడు, ఆయనను జారత్వము జరుగుచున్నది అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. ఎందుకంటే అపవాదికి సోటు ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు. వాళ్ళ యొక్క శరీర ధర్మాలు, వాళ్ళ యొక్క శరీరాన్ని మనం ఎలా చెప్పుకోవాలి? దాన్ని
ఏ విధమైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క ఆశ నిగ్రహమును ఏదైనా సరే అది విభేదాలు తీసుకొచ్చేసారు ఆ సంఘంలో. వాళ్ళకి మొదటి అధ్యాయంలో ఈ 7 అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో జవాబు ఇచ్చేస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. వివాహము ఘనమైనదండి. వివాహము ఘనమైనదండి. ఆ వివాహాన్ని తీసుకొచ్చి అప్పొస్తున్న పౌలు గారు సంఘానికి, యేసుప్రభు గారికి ముడిపెట్టి చెప్తున్నారు. ఆయన అపొస్తలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయంలో ఈ సందర్భం మీకు కనబడుతుంది. మనము వధువు అయితే ఆయన వరుడు. అర్థమైందా? బుద్ధిగల కన్యకలు మీకు గుర్తొచ్చారా? 5గురిలో నూనె ఉంది, 5గురిలో నూనె లేదు. అంటే వధువు సంఘముగా పిలువబడుతున్న మనం కూడా ఒకలేమో పరిశుద్ధంగా జీవిస్తున్నారు, వధువు సంఘంగా క్రీస్తు యొక్క నీడలో, క్రీస్తు యొక్క నిజాయితీలో, క్రీస్తు యొక్క ఛాయలో బ్రతుకుతున్నారు. ఒకలేమో క్రీస్తుని వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, చీకట సంబంధమైన అంధకారమైన సంబంధమైన జీవిస్తున్నారు. అంటే వ్యత్యాసం ఉందా అంటే రెండిట్లో కూడా వ్యత్యాసం మనకు కనపడుతుంది. అంటే ఒక దాంట్లో పరిశుద్ధత కనపడుతుంది, ఒక దాంట్లో పరిశుద్ధత కనపడతలేదు. అంటే వధువు సంఘంగా పిలువబడుతున్న మనమందరం కూడా ఆయన వచ్చే రాకడికి ఆయన వరుడై ఉన్నాడు, మనం వధువై ఉన్నాం. అటువంటి వివాహంలోనికి ఎటువంటి కలతను తీసుకొచ్చేసాడు అపవాది. ఆది నుంచి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచినవాడు కాడు, వాడిలో సత్యమే లేదు. యోహాను సువార్త 8:44, 45, 46లో మీరు చదువుకుంటే వాని యందు సత్యమే లేదు. ఇది మొదటి పార్ట్గా మీరు గుర్తించాలి. పార్ట్ 1 ఇది ముగించుకుందాం. భార్యాభర్తలో వివాహము దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచినది మనం విడగొట్టకూడదు. పరత్యాగ పత్రిక అంటే విడాకుల పత్రికం ఇవ్వకూడదు. అంటే ఏమైపోతుందంటే లోకము అపవాదికి చోటిచ్చేస్తున్నారు. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక మీరు చదువుకోండి. వెధవరాండ్ల గురించి వాళ్ళు వింటింటొచ్చి ప్రతిరోజు వింటున్నామని వాళ్ళు చాలా చాలా కష్టతరంగా ఉన్నారు వాళ్ళు. ఇదే సందర్భము మనకి పునరుద్ధానం గురించి వస్తుంది. ఆ పునరుద్ధానం గురించి మనము మార్కు సువార్తలో చదివికిని ముగించుకుందాం. ముగింపుగా చెప్పే మాటలు ఏంటంటే, స్త్రీని ముట్టకుండుట మేలు అని మంచి సందర్భంలో స్టార్ట్ అవుతున్న ఈ విషయాన్ని ప్రతి వానికి, పాపానికి వెళ్ళకూడదు, ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. అంటే స్త్రీలు ఏమైపోతున్నారంటే వేరే విషయానికి వెళ్ళిపోతున్నారు, పురుషులు కూడా వేరే విషయానికి వెళ్ళిపోతున్నారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే తన దేహము చెడిపోతుంది. దేహము ప్రభుదైతే ఆ దేహాన్ని తీసుకెళ్ళి వేషతో కలుసుకున్నవాడు ఏమైపోతున్నాడంటే అపవిత్రుడైపోతున్నాడు, అపవిత్రురాలైపోతున్నాం. మరి గమనించి ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము 1-2 వచనాలు ఏం చూస్తున్నాయంటే ఏంటికి జవాబు అంటే అసలు ఏమన్నాడైనా, ఏం చెప్తున్నాడైనా, పెళ్లి చేసుకోకూడదు అంటున్నాడు ఆయన. పెళ్లి చేసుకోకూడదు అన్న వారికి జవాబు అన్నమాట ఇది. అంతే కదా? వివాహం చేసుకోనకూడదు అన్న వారికి జవాబు ఇది. కాబట్టి ఫలించాలి, చేసుకోవచ్చు. ముగింపుగా చెప్తున్నాను, అపొస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారంటే చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్లేదు. ఒకవేళ నువ్వు నిజాయితీగా క్రీస్తులోనే
నీ దేహము ఆయనకి సమర్పించుకుంటున్నావా? ఆయన వచ్చే రాకడ వరకు కూడా నువ్వు పరిపూర్ణంగా ఉండాలనుకుంటున్నావా? చేసుకోపోయినా పర్లేదు. కానీ తప్పు నీ దేహము కార్యాల గురించి అంటే ఆ దేహం గురించి ఎలా చెప్పాలంటే నాకు ఎలా చెప్పాలో రావట్లేదు. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే, నువ్వు ఒకవేళ అడ్డమైన దారులకు నువ్వు వెళ్ళిపోతుంటే పెళ్లి చేసుకో. కుటుంబ పాలుగా నువ్వు కుటుంబాన్ని తీసుకెళ్ళి దేవాతి దేవుడుని స్తుతించు, గణపరచు, మహింపరచు. ఇలాంటి అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయాన్ని చదివికిని మనము ముగించుకుందాం. పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు అన్న దానికి ఈ సందర్భం మనకు సరిపోతుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 18-19. పునరుద్ధానం లేదని చెప్పుడి సద్దుకాయులు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినట్లా వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయాలని మోషే మాకు రాసి ఇచ్చును. 20. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయిను గనుక రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకుని వాడును సంతానం లేక చనిపోయిను. అటువలనే 3వాడును చనిపోయిను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనక స్త్రీయు చనిపోయిను. పునరుద్ధానమందు వారు ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ 7 భార్య అయిన కదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనము గాని దేవుని శక్తిని గాని ఎరుగక పోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతుల నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందు దూతల వలె ఉందురు. వారు లేచుదురని మృతుల గురించి సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించి భాగంలో మీరు చదవలేదా? ఆ భాగం రేపు చూద్దాం. మోషే నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఉన్న విషయం గురించి రేపు భాగంలో మనం చూద్దాం. అంటే ఏమంటున్నారంటే, వారు మృతుల నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు. పునరుద్ధానం గురించి పెండ్లికి ఇయ్యబడరు. కాబట్టి ఈ అధ్యాయం అంతా దేని సూచిస్తుందంటే వివాహం గురించి సూచిస్తుంది. ముగింపుకు వచ్చేసాను. పెండ్లి చేసుకోవచ్చు. పవిత్రంగా క్రీస్తులో నువ్వు కొనసాగాలనుకుంటున్నావా? పెండ్లి చేసుకోకపోయినా పర్లేదు. యేసన్ గారి మినిస్టర్ ఉంది, చాలామంది వాళ్ళు వివాహం చేసుకోలేదు, అలా ఉండిపోయారు కదా. ఉండిపోయారు లేదా? ఎంతోమంది దైవజనులు పెళ్లి చూసుకోకుండా ఉండిపోయి సేవ చేస్తున్నారు. మరి నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు దేవుని పట్ల ఎలా ఉన్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకో. మనమందరం కూడా ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:9-10 ప్రతి వాని క్రియలు చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాలను కాబట్టి మెలకువ కలిగి ఆయన యొక్క అడుగుజాడలో మనమందరం కూడా నడవాలని అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. తలలు వంచండి, ప్రార్థనతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా కన్న తండ్రి, నీ ప్రేమను బట్టి ప్రభు ఇంతవరకు నాకు చెప్పిన విషయాలు ప్రభు ఇదిగో యూట్యూబ్ ద్వారా ప్రభు చెప్పాలని ఆసక్తిని చూపించిన నన్ను ప్రేరేపించి తండ్రి, మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి ఈ విలువైన మాటలు వీళ్ళందరికీ కూడా అర్థమయ్యేలాగా తండ్రి అట్టి సహాయాన్ని నాకు దయచేస్తామని, నడిపిస్తామని. మీ చిత్తమైతే ఎవరైనా అనారోగ్యంగా ఉంటే ఇప్పుడే వాళ్ళని స్వస్థపరిచి బలపరుస్తామని, ప్రతి ఒక్కరిని కూడా మీ నామాన్ని బట్టి ముందుకి కొనసాగిస్తామని, కృప చూపుతామని. ఇదిగో మీ పీకుమారుడగు, మా రాజగు, మా రక్షకుడగు యేసు పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే మీరు చేసుకుంటాం వల్ల అనేకులకి యూట్యూబ్ అతను రికమెండేషన్ చేస్తాడు, నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్తుంది, కాబట్టి వాళ్ళు చూసి అనేకులకి పంపుతారు. దేవుడు మహిమ పరచబడతాడు వాక్యము ద్వారా. కాబట్టి ఒక మాట చదివేసి ముగించుకుందాం. త్రొట్టెలుగుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికిని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి.